వెల్దండ మండల కేంద్రంలో నిన్న వాటర్ ప్లాంట్ ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. న్యాచురల్ గా ఉన్నటువంటి వాటర్ ప్లాంట్, దీంట్లో మినరల్స్ అంటే చాలా వాటర్ ప్లాంట్స్ లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక అంటే వాటర్ టేస్ట్ కోసం కొన్ని ప్రత్యేక ఐటమ్స్ వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ న్యాచురల్ ఐటమ్స్ తోని మొత్తం ప్యూర్ న్యాచురల్ దీంతో అంటే ఎలక్ట్రానిక్ వాటర్ ప్యూరిఫైడ్ తోని ప్యూర్ న్యాచురల్ వాటర్ వస్తుంది. దీంట్లో మినరల్స్ ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా పోవు. మినరల్స్ కి ఇబ్బంది లేకుండా వాటర్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు రావు అంటూ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ఎం శేఖర్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇలాంటి వాటర్ ప్లాంట్స్ ను ప్రతి మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది. ఎలక్ట్రానిక్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ దీనికి సంబంధించి వాటర్ తాగితే, దీంతో తయారు చేసిన వాటర్ తాగితే జీవితంలో ఆరోగ్య సమస్యలు రావు అనే కోణంలో ఎన్ఎం శేఖర్ రెడ్డి పేర్కొనడం జరిగింది. వెల్దండ మండల కేంద్రం లోపల ఎల్డిఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటర్ నేచురల్ ప్యూరిఫై విత్ మినరల్స్తో కూడుకున్నటువంటి ఎలక్ట్రానిక్ వాటర్ ప్యూరిఫై మిషన్ ఇక్కడ డీలర్షిప్ మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. నేను వచ్చేసి నల్గొండ, మహబూబ్ నగర్ రెండు ఉమ్మడి జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఏదైతే మనకు నీళ్లు ఆర్ఓ సిస్టమ్ ద్వారా ఈనాడు మొత్తం కూడా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ప్రతి ఇంటికి కానీ ఆర్ఓ సిస్టమ్ అనేది అలవాటు చేసారు. దీంట్లో ఆర్ఓ సిస్టమ్ లోపల టోటల్గా మినరల్స్ అనేటివి లేకుండా అది మొత్తం కూడా యాసిడిక్ వాటర్ను సప్లై చేస్తుంది. పాపం ఇది ఎవరికి తెలియదు, ఇది ఏదో మినరల్ వాటర్ మనకు అది ప్లాంట్ ద్వారా వచ్చింది మంచిది అని తాగుతున్నారు. దాని ద్వారా చాలా నష్టం ఉందని ఈ మధ్యకాలంలో దీని మీద మేము తీవ్రంగా అనేక మంది పెద్దలను కలిసి రీసెర్చ్ స్కాలరిస్టులను కలిసి తెలుసుకున్న సత్యం ద్వారా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనే సదుద్దేశంతో తీసుకొని గ్రామం లోపల కూడా ఈ మంచినీళ్లను తాపాలి, వీళ్ళ ఆరోగ్యాలను కాపాడాలనేటటువంటి ఏకైక సంకల్పం చేత మేము ఇది ఇక్కడ ఇప్పించడం జరిగింది. ఈ విధంగానే ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో మేము ఒక డీలర్షిప్ కూడా ఇస్తాం. వాళ్ళు తీసుకొని ఈ నీళ్లను ప్రజలకు తాపి తక్కువలో, ఇప్పుడు మామూలుగా అక్కడ 10 రూపాయలకి ఇవ్వచ్చు, మాది మాత్రం ఒక 20 రూపాయలు మాత్రమే ఇప్పుడు తక్కువ ధరకు పెట్టి ప్రజలకు అందించే ప్రయత్నం మేము చేయదలుచుకున్నాం. వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మేము ఈ ఎల్డిఐ టెక్నాలజీ కంపెనీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్గా మేము విన్నవించుకున్నాం.